నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ. పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందన్న విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల శర్మ. సీఎం జగన్పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం విమర్శల దాడి. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటమి తప్పదంటూ జోస్యం. వైభవంగా పాలకొల్లు ఖేరా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. ఆకట్టుకున్న ఉల్లంపర్రు గణ సహస్ర భజన మండలి భక్తి గీతాలు. అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాపాక నామినేషన్. విశేష సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు పెద్ద బాలశిక్ష పుస్తకాలు పంపిణీ చేశారు. భీమవరంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ. పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందన్న విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల శర్మ. మరి ఈరోజు పుస్తక దినోత్సవం సందర్భంగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆవిడ గంగారాం గారు, ఆయన గో సంరక్షకులు, ఆయన వితరణతో పిల్లలందరికీ కూడా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇది పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి పుస్తక దినోత్సవం అంటే పుస్తకాలను ప్రేమించాలి. పుస్తకాలు మనకి ఎంతో విజ్ఞానాన్ని ఇస్తాయి. కందుకూరి వీరసింగ పంతులు గారు చెరిగిన చొక్కా తొడుక్కునైనా మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. పుస్తకాల వల్లే మనకి జ్ఞానం అందుతుంది. మరి ఇవాళ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా పుస్తకాలు చదివే ఈ స్థాయికి వచ్చారు. ఇవాళ పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది. ఈ టీవీలు తర్వాత నెట్లో వచ్చిన తర్వాత నెట్లో సెర్చ్ చేయడం తప్ప పుస్తకాలు చదవట్లేదు ఎవరు. ఇవాళ విద్యార్థులందరూ కూడా పుస్తకాలు చదవాలి, లైబ్రరీకి వెళ్ళాలి, జ్ఞానాన్ని సముపార్జించాలని కోరుకుంటున్నాను. సో ఇంత మంచి కార్యక్రమాన్ని మా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో పెట్టినందుకు అల్లు శ్రీనివాస్ గారికి, మరి విజ్ఞాన వేదిక అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి పుస్తకం అంటే మంచి మిత్రుడు. మా చిన్నప్పుడు అంతా ఇప్పటికి కూడా మేము బుక్ రీడింగ్ అనేది ఒక మంచి హాబీగా మారింది. పుస్తక పఠనం అనేది ఒక వ్యసనం. పుస్తకాలను చదవడం మొదలు పెడితే అది ఒక వ్యసనంగానే ఉంటుందండి. పెద్ద పెద్ద నవలలు, పెద్ద పెద్ద పుస్తకాలు, పెద్ద బాలశిక్ష అంటే నిజంగా ఇది దీనిలో ఒక లేని విషయం అంటూ ఏమీ లేదు. అలాంటి మంచి పుస్తకాలని మా పిల్లలకి అందజేసినందుకు మా స్టాఫ్ తరపున, మా హెచ్ఎం మేడం తరపున, మా స్కూల్ తరపున నరమామిడి గంగారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిఎస్ఎం గర్ల్ హై స్కూల్లో మరి విద్యార్థుల మధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు, తెలుగు పండితులైనటువంటి గోపాల శర్మ గారు, కలిగొట్ల గోపాల శర్మ గారి చేతుల మీదుగా మరి విద్యార్థులకు నరమామిడి గంగారాం గారు అని చెప్పేసి ఆయన గోశాల నిర్వాహకులు వారి సౌజన్యంతో ఇవాళ విద్యార్థుల అందరికీ కూడా పెద్ద బాల శిక్షలు అందించడం జరుగుతుంది. మరి ఏదైతే మనం విద్యలో ముందుకు వెళ్ళాలంటే పుస్తక పఠనం ద్వారానే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఈ పుస్తకాలు చదివి ఈ ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకుని వారు మేధావులుగా తీర్చిదిద్దబడ్డారు. అటువంటి పుస్తక పఠనం అనేది కొంచెం లోపించింది. ఇటీవల సెల్ ఫోన్ ప్రభావం కానీ, నెట్ ప్రభావం కానీ ఈ కంప్యూటర్ యుగంలో కొంత తగ్గింది. ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా పిల్లల చేత పుస్తకాలు అనేది చదివించాలి. ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రానికి చేసింది ఏముందని, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని, ఆయన జిల్లాల పర్యటనకు ఎందుకు తిరుగుతున్నారన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోందన్నారు. అంతా దోపిడీ, నాశనం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదని ముఖ్యమంత్రికి అర్థమైందని, అందుకే రాష్ట్రం మొత్తం చివరిసారిగా అవినీతి లెక్కలు చూసుకోవడానికే సీఎం జగన్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ రకంగా తెగనమ్మాడు, ఇటువంటి అనేక అంశాలు మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి దేనికి కూడా జవాబు చెప్పేటటువంటి పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఇవన్నీ ఆధారాలతో మన కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి అంశాలు కాబట్టి దేనికి సమాధానం చెప్పలేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేపు ఉత్తరాంధ్ర ప్రజలు మే 13వ తేదీన వారు ఇచ్చినటువంటి తీర్పు ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా,
అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటుపడిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు, ఆ చేసిందేముంది, అసలు చెప్పుకోవడానికి చేసిందేముంది, అసలు దేనికి వస్తూ ఉన్నాడు, జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతూ ఉంది. దేనికి వస్తూ ఉన్నాడు, అసలు ఏం చేశాడు, మన జిల్లాకి ఏం చేశాడు, ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నాకు ఓట్లేండి అని అడగటానికి. అసలు రాష్ట్రానికి కానీ మన జిల్లాకి కానీ మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు, అంతా దోపిడీ నాశనమే కదా, అసలు దేనికి వస్తూ ఉన్నాడన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతూ ఉంది. దేనికి అంటే ఈయన గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్ రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి, బస్సు వేసుకుని ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి ఘన విజయం సాధిస్తారని ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ పేర్కొన్నారు. పరవాడలోని ఎకేనో హోటల్లో ఉమ్మడి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థి పంచకర్ల రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్తో కలిసి పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాల్లోనికి వచ్చిన తర్వాత తన ఆస్తులను అమ్ముకుని వ్యాపారాలను నష్టపోయినట్టు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి కూడబెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. మీ ఉద్యోగాల నుంచే మీరు బాధ్యత నిర్వర్తిస్తున్నప్పటికీ సమాజంలో మీది ఒక ముఖ్యమైన పాత్ర. మీరు కూడా ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో వ్యక్తులు ఈ రాష్ట్ర బాగు కోసం, మన ప్రాంత బాగు కోసం ఎవరైతే కరెక్ట్ అనే దాని మీద మీరు కూడా ఆలోచన చేయమని ఇలా కూర్చుని మీడియా సహకారం కోరటం నాకైతే ఆనవాయింది. దానిలో భాగంగానే మీ సహకారాన్ని, అంటే ఏది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, లేకపోతే నన్ను ఏదన్నా ఎక్కువ చేసో లేకపోతే నాకు ఏదో మేలు చేయబోదో కోరదు. కానీ జంక్షన్లో నిలబడిన పరిస్థితి నుంచి, పరవాడ జంక్షన్లో నిలబడిన పరిస్థితి నుంచి రక్షించాలి ప్రజలను కూడా ఒక మహత్తరమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. ఇవన్నీ జరగాలి అంటే మీడియా సహకారం, ప్రజల సహకారం ఉంటే, మేము అధికారంలోకి వస్తే నేను ఎమ్మెల్యేని అయితే ఇవన్నీ చేస్తాను అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ముందు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మంచివాడిని అనుకుంటే, పని చేస్తాననుకుంటే మీ ప్రాంత అభివృద్ధి మీరు కూడా కోరుకుని నన్ను ఆశీర్వదించమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాను. ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందని బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ వివరించారు. అనకాపల్లిలో ఇటీవల జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు అవమానం జరిగిందని బీజేపీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పరవాడలోని ఎకేనో హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన ముత్యాల నాయుడుకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. దీనిని బట్టి అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని మార్చే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నట్లు తెలిపారు. తనకు అనకాపల్లి పార్లమెంట్ గురించి అవగాహన లేదని విమర్శలు చేస్తున్న గూడు ముత్యాల నాయుడుకు సవాలు విసిరారు. తనతో నియోజకవర్గం గురించి చర్చించేందుకు రావాలంటూ సవాలు చేశారు. 7 మందిని, మీరు 7 మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ డిబేట్. నేను ఒక్కడనే వస్తాను,
వారు 7 మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో. ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఎంతమంది విలేకరులైనా కానీ, ఏ డేటా కావాలన్నా కానీ, ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని సర్పంచ్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా, ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్, బెనిఫిషియర్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. మీరు సిద్ధమైతే, నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికి తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంట్లో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి, నువ్వు ఉండే 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్య రంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేలతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయాల. నువ్వు మాడుగుల 10 సంవత్సరాల ఎమ్మెల్యే ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రోడ్డు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే చూడమనము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు, ఆ బ్రిడ్జిలు తయారైపోతాయి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంట్కి పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు, సరే నేనేం చేస్తాను నువ్వేం చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం. మీరు 7 మంది, నేను కూటమి తరపున ఒక్కనే ఉంటాను. మీ దగ్గర కావాల్సిన డేటా ప్రిపేర్ అయ్యి కూడా రండి. ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి. బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి. దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు, బూడి ముత్యాలని క్వశ్చన్లు అడగచ్చు, వాళ్ళ 7 మందిని అడగచ్చు. బట్ వాళ్ళ 7 మంది ప్లస్ 8 మందికి నేను ఒక్కనే సమాధానం చెప్తాను. ఫుల్ డేటా పాపులేషన్ కాడ నుంచి గవర్నమెంట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, దాంట్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత బెనిఫిషియర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ వైజ్ కావాలంటే తీసుకుందాం, మండల వైజ్ కావాలంటే తీసుకుందాం, ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం. దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను. అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే. పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఉల్లంపర్రు గణసహస్ర భజన మండలి నిర్వహించిన భక్తి గీతాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తరించిపోయారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లంరాజు వివరించారు. దేశంలో పేదరిక నిర్మూలనకు పటిష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కాకినాడ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా మల్లిపూడి మంగపతి పల్లంరాజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మాజీ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపురాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ చవాన్,
పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను అనేక పర్యాయాలు కాకినాడ ఎంపీగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 1989లో వచ్చాను. ఆ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాను నేను. తర్వాత కాకినాడ ప్రజలు 3 సార్లు నాకు అవకాశం ఇచ్చి ఎంపీగా ఎన్నుకున్నారు. మీరు ఇచ్చిన అవకాశం వల్ల నేను కేంద్రంలో మంత్రిగా చేసి రక్షణ శాఖకు, తర్వాత విద్యాశాఖకి కూడా కేంద్రంలో మంత్రిగా చేసి ఎన్నో పనులు చేయగలిగాను. మన ప్రాంతానికి మంచి పనులు చేసిన నేతృత్వం ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా మంచి పనులు చేసిన నేతృత్వం నాకుంది. ఆ అవకాశం మీరు ఇచ్చిన అవకాశం. అయితే మరొకసారి ఈ ఎలక్షన్లో కూడా నాకు అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తానని ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ మీద ఆ రకమైన ఆవేశం కోపం ఉండేది కదా, ఇప్పుడు ఎంతవరకు మీకు తిరిగి ఉందని మాట వాస్తవం. ఆనాడు సిపిఎం పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలకి విభజనలో వాటా ఉంది. అందులో ఎవరు కాదన్నా కుదరదు. ఎందుకంటే రికార్డులో ఉంది. నేను ఇది బయట మాట్లాడింది కాదు, అసెంబ్లీలో మాట్లాడిన మాటలో, ఏగ్రంగా తీర్మానాలు చేసినటువంటి మాటలో. కాబట్టి అయినప్పటికీ అధికారంలో ఉన్న వాళ్ళు మేము కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రులు ఇష్టపడలేదు, కష్టం తోసింది. దానికి నాతో సహా బలైపోయిన వాళ్ళన్నం ప్రజలకి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలంటే ప్రభువులు, వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీశారు. కాబట్టే నేను 40 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాను. నాకు డిపాజిట్ పోయింది కాబట్టి నేను డిపాజిట్ పోయింది ఆడవలేదు. డిపాజిట్ పోతాయని ముందే తెలుసు నాకు, కానీ నేను నిలబడ్డాను. ఇంకే రాహుల్ గాంధీ గారు చెప్పాను, అయ్యా ఎడదీసినందుకు కారణం అందరూ అయినప్పటికీ కూడా మన పేర పడిపోయింది వాటా, కాబట్టి మేము మట్టికి వెళ్తాం, పార్టీ తరఫున నిలబడతాం, కానీ నా డిపాజిట్లు కూడా పోతాయి. నేను బాధపడను, నా డిపాజిట్ పోయినా పర్వాలేదు, కానీ నా ప్రజలు ఎఫెక్ట్ అవ్వకూడదు. పర్వరాజు గారు ఆయన కూడా ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఇంట్లో. ఆ ఏళ్ళని ప్రత్యేక హోదా గురించి నేను రేజ్ చేశాను. రాహుల్ గాంధీ గారు ఎదురుగుండా మేమందరం ఉండగా నమ్మకం కావాలి. ఎందుకంటే నమ్మకం, ఇటువంటి మహానుభావులు నామినేషన్ ఇటువంటి నమ్మకం లేకపోతే ఏం పని లేదు. ఆ పార్టీ మీద విశ్వాసం, ప్రజల మీద నమ్మకం. ఇవాళ వెళ్తాం, మేము చెబుతున్నాను, మీరు కావాలంటే మీరు మీ ప్రెస్ వారు ఎక్కడన్నా రండి, నాతో కాదు ఏ కార్యకర్తారని వెళ్ళండి. ఇంటింటికి తిరిగితే ఎవరైనా ఒక ఊరి కాదు ఒక్క ఓటరు ఎందుకు వచ్చావా, నీకు ఎందుకు ఓటు వేయాలని వాడు ఎవరన్నా ఉంటే ఆ ఏళ వస్తే ముక్కు మీద వేసుకునేవారు, మమ్మల్ని సొత్తేనే ఆశ్రయించుకునేవారు. ఈ వేళ మీద వెళ్ళపోతే బాధపడతారు, వెళ్తే రండి బాబు అని చెప్పి రండి బాబు అన్నోళ్ళు ఎంత ఓటు వేస్తారో నాకు తెలియదు. మళ్ళా కానీ ఇంటింటికి గౌరవిస్తారు. కాంగ్రెస్ వాడు ఏ ఇంటికి వెళ్తే అది గౌరవమే తప్ప అగౌరవపరిచేవాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు రాజోల్ నుంచి వైసీపీ శ్రేణులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాపాక మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసిందని అన్నారు. సంక్షేమ పథకాలు పొందిన కుటుంబాలన్నీ వైసీపీకి అండగా నిలిచారని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ సంస్కృతి పద్ధతిలో విశాఖ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు చేసిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన విష్ణుకుమార్ రాజు ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ జేవీఎల్, కూటమి పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాలంటరీగా తరలి వచ్చి ఇక్కడ నామినేషన్ ప్రక్రియలో మాతో పాటు భాగస్వాములైన
తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నార్త్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో పోరాటం జరుగుతుంది. ఇక్కడ నీతి, నిజాయితీ, ధర్మాన్ని ఒక పైకి ఉంటే మేమంతా ఒకవైపునున్నాం. ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు కమలం గుర్తుపై పోటీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ నుంచి కేకే రాజు గారు అనే వ్యక్తి ఇక్కడ నా పైన నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వారి సంగతి అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు మనసు, మైండ్ కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు నిన్న ఇప్పుడు వారు నామినేషన్ వేయడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో రౌడీజాన్ని ఎవరు ఒప్పుకోరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, హుద్దూద్ సైక్లోన్లో విశాఖపట్నానికే 3 రోజుల్లో కరెంటు, అవన్నీ వాటర్ సప్లై అన్ని రెస్టోర్ చేసిన వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అడ్డుకుని గుండాయిజం తోటి, అంటే కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, వాటర్ బాటిల్స్ అన్ని ఇసిరి వారు ఫోటోలు ఎదురుకుండా పెట్టి చెప్పులతోటి కొట్టి మానసికంగా ఎంతో హింసించిన వ్యక్తి కేకే రాజు గారు. అసెంబ్లీలో ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసి విశాఖ నార్త్ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఖచ్చితంగా మరొకసారి పెద్ద మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలుస్తారన్నటువంటి సంకల్పంతో, గెలవాలన్న సంకల్పంతో గత 5 సంవత్సరాలుగా ప్రజలకు చేరువగా ఉంటూ పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హవా వీస్తోంది. మళ్ళీ మరోసారి ప్రధానమంత్రి, మరోమారు మోదీ సర్కారు అనేటువంటి పేరుతో దేశమంతా కూడా మోదీ హవా నడుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థిగా వీరు గెలుపొందుతారని, అందులో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి, విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని, ఈ కూటమిని కూడా గతంలో ఆదరించారు. సో కాబట్టి మరొకసారి విశాఖపట్నం నార్త్ నుంచి పెద్ద మెజారిటీతో కుమార్ రాజు గారు గెలుస్తారన్నటువంటి ధీమా మా అందరికీ ఉంది. వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి 50,000 మెజారిటీతో విజయం సాధిస్తానని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి 50,000 మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమని మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను సంపాదించిన సత్యసాయిబాబా వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవ సేవే మాధవ సేవ అని బోధించి ఆచరణాత్మకంగా చూపించిన సత్యసాయిబాబాను షిరిడీ సాయిబాబా అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి ఆయన బోధనలోని ప్రధాన అంశాలు. తాను సకల దేవతా స్వరూపుడునని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలు ఉన్నాయి. బాబా సత్యనారాయణ రాజుగా 1926 నవంబర్ 23న పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకి ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక సత్యసాయికి ఆ పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతటా అవే మోగాయి అని చెప్పుకుంటారు. సత్యసాయి పుట్టిన తర్వాత తల్లి పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని చెబుతారు. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. సత్యసాయిబాబాకు 2 అక్కలు, 1 అన్న, 1 తమ్ముడు ఉన్నారు. పుట్టపర్తి పక్కనే ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయసులోనే ఆయన నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరిచారు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివారు. బాబా మార్చి 8, 1940న కొంత విచిత్రమైన ప్రవర్తన కనబరిచాడు. ఈ సంఘటన తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవారు. పురాణ శ్లోకాలు చెప్పేవారు. భోజనం సరిగా చేసేవారు కాదు.
1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించుకున్నారు. అదే పేరు తనకు పెట్టుకున్నారు. ఒక కథనం ప్రకారం 1940 అక్టోబర్ 20లో బాబా 14 ఏళ్ల వయస్సులో పుస్తకాలు వదిలేసి, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా పని నాకున్నది అని చెప్పేవారట. తరువాత 3 ఏళ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు కింద గడిపేవారు. అప్పుడే ఆయన చుట్టూ ప్రజలు గుమికూడడం మొదలైంది. 1944లో భక్తులు ఆయన పేరిట ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని పాత మందిరం అంటారు. ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలైంది. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు శక్తుల అవతారమని బాబా వెల్లడించారు. అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమని, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించారు. 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తుంటి ఎముకకు గాయమైంది. 2005 నాటి నుంచి ఆయన చక్రాల కుర్చీ వాడటం ప్రారంభించారు. సాయిబాబాకు గీత అనే పెంపుడు ఏనుగు ఉండేది. గున్న ఏనుగుగా అతనికి బహూకరించబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచూ వాడేవారు. 2007 మే 22లో ఆ ఏనుగు చనిపోయింది. సత్యగీత అనే మరో ఏనుగును తెచ్చారు. సత్యసాయిబాబా తన జన్మస్థలమైన పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యక్షంగా ఎంతో దోహదం చేశారు. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్య జ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల, ఒక ఆధ్యాత్మిక మ్యూజియం, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి. పుట్టపర్తి ఆశ్రమానికి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ స్పీకర్లు నజ్మా హెప్తుల్లా, శివరాజ్ పాటిల్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వంటి ప్రముఖులు అతిథులుగా వచ్చేవారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి 10 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం 180 ఇతర దేశాల నుండి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. దర్శనం సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని సృష్టించి పంచేవారు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతించేవారు. ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, ఊరటను కలిగించేది. అయితే తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెప్పేవారు. బాబా మహిమలపై పలు వివాదాలు నెలకొన్నాయి. సంవత్సరంలో అధిక భాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్ని రోజులు బెంగళూరులోని బృందావనం ఆశ్రమంలో గడిపేవారు. ఎప్పుడైనా కొడైకెనాల్లోని సాయి శృతి ఆశ్రమానికి వెళ్లేవారు. ముంబైలోని ధర్మక్షేత్రం లేదా సత్యం, హైదరాబాద్లోని శివం, చెన్నైలోని సుందరం అనే ఆశ్రమాలను స్థాపించారు. నేరుగా సత్యసాయిబాబా ఆధ్వర్యంలో, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పలు విద్య, సేవ, దాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేదలకు ఉచిత విద్య కోసం ప్రశాంతి నిలయంలోని నేక్ గ్రేడింగ్ పొందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, ఒక సంగీత విద్యాలయం, అనంతపురంలో ఒక ఉన్నత విద్యాలయం నిర్వహించబడుతున్నాయి. ఉచిత వైద్యం కోసం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సకల హంగులతో బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 333 పడకల ఆసుపత్రి, అలాగే బెంగళూరు వైట్ఫీల్డ్లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో 200 కోట్ల రూపాయల పైగా ఖర్చుతో తాగునీటి సరఫరా చేస్తున్నారు. గోదావరి నీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణలోని మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ, మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోనూ భారీ ప్రాజెక్టులను సత్యసాయి సేవా సంస్థ నిర్మించింది. 2011లో మార్చిలో శ్వాసకోశ, మూత్రపిండాల, ఛాతీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం మెరుగవలేదు. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 తుదిశ్వాస విడిచారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్చరణల మధ్య ఏప్రిల్ 27వ తేదీన బుధవారం ఉదయం మహాసమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాల్లోనే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. 2011 జూలై 15 నుంచి సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం ప్రారంభించారు. భారతదేశంలో క్రికెట్ అభిమానులకు దేవుడు లాంటివాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.
భారతదేశంలో క్రికెట్కు జనాదరణ అత్యధికం. కుల మతాలకు వయో పరిమితులకు అతీతంగా క్రికెట్ అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. క్రికెట్ను ఒక మతంగా భావిస్తే దానికి సచిన్ టెండూల్కర్ దేవుడిగా అభివర్ణించవచ్చు. ఆయన ఆట తీరు కారణంగానే క్రికెట్కు ఆదరణ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ఆయన 2013 నవంబర్ 16 నాడు తన 40వ ఏట 200 టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకున్నట్ల సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. 2002లో విజన్ పత్రిక టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్మెన్, వన్డే క్రికెట్లో వెస్టిండీస్కు చెందిన వివిఎం రిచర్డ్స్ తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ను రెండో అత్యున్నత బ్యాట్స్మెన్గా ప్రకటించింది. 2003లో పత్రిక వన్డే క్రికెట్లో రిచర్డ్స్ను రెండో స్థానంలోకి నెట్టి సచిన్ను అగ్రస్థానంలో నిలబెట్టింది. అత్యధిక పరుగుల్లో అక్టోబర్ 17, 2008న వెస్టిండీస్కు చెందిన బ్రియాన్ లారాను అధిగమించి మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్దే. ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. లిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అరగ్రటం చేశాడు. 1997, 98లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పొంది ఈ అవార్డుని స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిలిచాడు. 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. 2010 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరీ పూర్తి చేసి టెస్టులో మరే క్రికెటర్ అందుకొని మైలురాయిని అధిరోహించాడు. 2012 మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్త రికార్డు సృష్టించాడు. 2007లో ఇంగ్లాండ్లో సచిన్ టెస్ట్ క్రికెట్లో 11,000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనతను సాధించిన 3వ బ్యాట్స్మెన్గా అవతరించాడు. కాగా భారతీయుల్లో ఈ ఘనత పొందిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ ముంబైలో ఏప్రిల్ 24, 1973న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవల రచయిత. సచిన్ 1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు. వారికి 2 సంతానం. తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాపై సచిన్ శారదాశ్రమ్ విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో చేరాడు. పాఠశాల విద్యార్థిగా ప్రారంభ దినాల్లో ఫేస్ బౌలింగ్లో శిక్షణ కోసం ఎంఆర్ఎఫ్ ఫేస్ అకాడమీకి వెళ్లి తిరస్కరింపబడ్డాడు. సచిన్ వెనక్కి పంపిన దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్పై దృష్టి సారించని సచిన్కు సలహా ఇవ్వడంతోనే ఆయన జీవితంలో కీలక మలుపు తిరిగి సచిన్ను ఇలా చూడగలిగాము. సచిన్ కోచ్ అచ్రేకర్ స్టంప్స్ పైన ₹1 నాణ్యాన్ని ఉంచి సచిన్ను అవుట్ చేసిన బౌలర్కు ఇచ్చేవాడు. సెషన్ మొత్తం సచిన్ అవుట్ కాకపోతే ఆ నాణ్యం సచిన్కే దక్కేది. అలాంటి 13 నాణేలు ఇప్పటికీ సచిన్ వద్ద ఉన్నాయి. సచిన్ కఠోర శిక్షణకు ఇది నిదర్శనం. పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలిసి 1988లో 644 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్లో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320కి పైగా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్లో సచిన్ 1000కి పైగా పరుగులు సాధించాడు. 1989లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై తరపున ఆడుతూ గుజరాత్పై 100 పరుగులు సాధించాడు. 15 సంవత్సరాలు 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతను సాధించిన యువ బ్యాట్స్మెన్గా సచిన్ అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో కూడా తను ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అయితే టెండూల్కర్ తన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్పై ఆడి కేవలం 15 పరుగులకే షకార్ యూనిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. టెండూల్కర్ ప్రతిభ 1994, 99 సంవత్సరాల్లో ఉన్నత శిఖరాలకు చేరింది. 96లో ప్రపంచ కప్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. 99లో ప్రపంచ కప్ పోటీల్లో ఉండగా అతని తండ్రి రమేష్ టెండూల్కర్ మృతి చెందారు. తండ్రి అంత్యక్రియల కోసం భారత్ వచ్చి తిరిగి వెంటనే వెళ్లి కెన్యాపై జరిగిన మ్యాచ్లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ శతకం తన తండ్రికి అంకితమిచ్చాడు. 1998లో ఆస్ట్రేలియా పర్యటనలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్కు సింహస్వప్నంగా మారాడు. రాత్రి వేళల్లో సచిన్ కలలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ. పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందన్న విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల శర్మ.
సీఎం జగన్పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం విమర్శల దాడి, ఈ ఎన్నికల్లో జగన్కు ఓటమి తప్పదంటూ జోస్యం. వైభవంగా పాలకొల్లు ఖేరా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, ఆకట్టుకున్న ఉల్లంపర్రు గణసహస్ర భజన మండలి భక్తి గీతాలు. అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాపాక నామినేషన్, విశేష సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.